వెంబడనే సంతకం పెడతా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పడం, దాని విపరీతంగా ప్రచారం చేయడం, గ్యారంటీ కార్డుల పేరిట ఊదరగొట్టడం, ఇవన్నీ జరగడం వల్ల కొంతమంది మోసపోయింది. 2 లక్షల రుణమాఫీ అని ఒకటి చెప్పిండు. కేసీఆర్ 10,000 ఇస్తుండు రైతు బంధు, నేను 15,000 ఇస్తా అని చెప్పిండు. కేసీఆర్ కౌలు రైతులకు ఇస్తలేడు, నేను ఇస్తా అని చెప్పిండు. కేసీఆర్ రైతు కూలీలకు పైసలు ఇస్తలేడు, నేనిస్తా అని నమ్మబలికిండు. మొత్తానికి మోసం చేసి ఓట్లు వేయించుకున్నాడు, అవతల పడ్డాడు. నేను మాటలు చెప్పిండు. ఏమేం చెప్పిండు? బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ, ఇంకా ఏమేమి చాలా నెలకు 2,500 మహిళలకు, 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు 2,500, పెద్ద మనుషులుంటే నెలకు 4,000. కేసీఆర్ ఇంట్లో ఒకరికే ఇస్తుండు, నేను ఇద్దరికి ఇస్తా. బీసీ సబ్ ప్లాను, మైనారిటీ సబ్ ప్లాను, ఎస్సీ డిక్లరేషన్, ఎస్టీ డిక్లరేషన్, రకరకాల మాటలు చెప్పి మొత్తానికి 1.8% తేడా, 1.8% తేడాతోని ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రంగుల కళ లాంటి సినిమా చూపెట్టి అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత 150 రోజులు సరిగ్గా. ఈ 150 రోజుల్లో ప్రజలకు అన్ని విషయాలు అర్థమైనాయి. 5 నెలలు అయిపోయినాయి. 6వ నెల ఈ మే 7 దాటిన రేపైతే 6వ నెలలో పడతాం మనం. మరి ప్రజలకు అన్ని విషయాలు ఇలా అర్థమైనాయి. కానీ మీ అందరితో నా ప్రార్థన ఒకటే, ప్రజలు కోపంగా ఉన్నారు. 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పి అమలు చేయలేదు అనే కోపం ఉంది. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఇంకా కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎట్లయితే అబద్ధాలు చెప్పేదో అదే పద్ధతిలో ఇప్పుడు కూడా అబద్ధాలు చెప్తున్నారు. నిన్న రేవంత్ రెడ్డి గారు నిన్నగాక మొన్న సిరిసిల్లకు వచ్చిండు. వచ్చి సరే నానైతే పొట్టు తిట్టిండు అనుకో, ఆయనకు తిట్టుడు అలవాటు, నోరు వారేసుకున్న అలవాటు, ఇష్టం వచ్చినట్టు తిట్టిండు. నేనేం బాధపడా, ఎందుకంటే నన్ను తిరిగితే నాకు దిష్టి పోయింది అనుకుంటా తప్ప నాకేం బాధ లేదు. కానీ బాధాకరం ఏంటంటే అబద్ధాలు చెప్పుడు. 6 గ్యారంటీలల్లా 5 నేను ఆల్రెడీ అమలు చేసిన అని చెప్తుండ్రు రేవంత్ రెడ్డి. 5 ఆల్రెడీ అమలు అయిపోయినాయి, అమలు జరిగిపోయింది అని బొంకుతున్నాడు రేవంత్ రెడ్డి. దయచేసి ప్రజలకు మనం గుర్తు చేయవలసిన అవసరం ఉంది. ఎవరికైనా నెలకు 2,500 రూపాయలు వచ్చినాయా? మహిళలకు ఎవరికైనా వచ్చినాయా? 4,000 వచ్చినాయా? పెద్ద మనుషులకు 4,000 కాదు, ఉన్న 2,000 జనవరిలో ఎత్తగొట్టిండు. మనం ఇచ్చిన 2,000 జనవరి నెల పెన్షన్ కూడా ఎగ్గొట్టినోడు రేవంత్ రెడ్డి. 4,000 ఇచ్చినా అని చెప్పుకుంటున్నాడు. ఇంకా సిగ్గులేని ముచ్చట ఏంటంటే, ఘోరమైన ముచ్చట, నేను రైతు భరోసా ఇచ్చినా అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. రైతు భరోసా అంటే ఏంది? 15,000 పడ్డాయా? ఎవరికన్నా 7,500? రైతు భరోసా ఇచ్చేసినట్టు. రైతు బంద్ అంటేనేమో 10,000. రైతు భరోసా అంటే ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి? 10,000 కాదు 15,000 ఇస్తా అన్నాడు. వచ్చినాయి ఎవరికన్నా 15,000 కానీ 7,500 కానీ? ఒక్క మనిషికి రాలే. సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్తా ఉన్నాడు. 2 లక్షల రుణమాఫీ ఏమైంది అంటే, ఇప్పుడు మనలు ఊళ్ళలో చెప్తారు పెద్దలు, ఊసర వెళ్లి రంగులు మారుస్తుందని చెప్తారు. ఊసర వెళ్ళేమో రంగులు మారుస్తుంది, రేవంత్ రెడ్డి గారేమో తేదీలు మారుస్తుంది, తారీఖులు మారుస్తుంది. మొదలు డిసెంబర్ 9 అన్నాడు, ఇప్పుడు 15 ఆగస్టు అంటాడు. ఏ దేవుడు కనబడితే ఆ దేవుడి మీద ఒట్లు పెడుతుంది. అంజన్న మీద ఒట్టు అంటాడు, ఆడపోతే లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టు అంటాడు, అటుపోతే జోగులాంబ తల్లి మీద ఒట్టు అంటాడు, ఈడికాస్త వేములవాడ రాజన్న మీద ఒట్టు అంటాడు. మొత్తానికి దేవుని మీద ఒట్లు, కేసీఆర్ కు తిట్లు. చేసింది ఏందా ఈ 4.5 నెలల్లో అంటే కేసీఆర్ ను తిట్టుడు, దేవుళ్ళ మీద ఒట్లు. ఇది ఒక్కటే పని, చిల్లర మాటలు, ఉద్దర పనులు తప్ప చేసిందైతే ఈ 4.5 నెలల్లో ఒక్కటి కూడా చక్కటి పని లేదు. దయచేసి మీతో నేను కోరేది, మీ అందరికి కూడా నేను ఒక ప్రశ్న అడుగుతా, నిజాయితీగా సమాధానం చెప్పండి, నా కోసం కాదు. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనుకునేటోళ్ళు ఒక్కసారి శైలావట్టు. అందరా ఊళ్ళల్లో అభిప్రాయం ఇదేనా? పక్కానా? ఈ మాట పక్కా అయితే మీరు చెప్పింది వాస్తవం అయితే, ఈ మాట పక్కా అయితే నేను మీకు మంచి ఉపాయం చెప్తా. ఉపాయం ఏంటంటే, మీరు 10-12 ఎంపీ సీట్లు గెలిపియండి, 6 నెలల లోపల తిరిగి రాష్ట్ర రాజకీయాన్ని కేసీఆర్ గారు శాసిస్తారు. 10-12 గెలిపియండి చాలు మాకు. అంతకంటే మీరు ఎండలలో బయట తిరిగి బేదారు కాకుండ్రి, ఎవ్వంతో పంచాయతీ పెట్టుకోకుండ్రి, ఎవరిని కొట్టకుండ్రి, తిట్టకుండ్రి. కేవలం 13 తారీఖు నాడు కారు గుర్తు మీద ఓటేసి కాంగ్రెస్ కు కర్రు కాల్చి వాత పెట్టుండ్రి. తప్పకుండా 10-12 ఎంపీలకి మనం గెలిస్తే
బ్రహ్మాండంగా కేసీఆర్ గారు తిరిగి రాష్ట్ర రాజకీయాన్ని 6 నెలలనే శాసించే పరిస్థితి వస్తుంది. ఇది నేను చెప్పేది ఏదో ఊహాజనితమైన ముచ్చట కాదు, ఇది బరాబర్ జరిగి తీరుతుంది. మీరు యాద పెట్టుకోండి. ఈ మంచి ఉపాయం ఉండగా ఇక మనం గందరగోళ పడవలసిన అవసరం లేదు. ఇదివరకేమో ఎప్పుడు తంగలపల్లి టాప్ ఉంటుండే. నాకు మెజారిటీ విషయంలో 5 ఎలక్షన్లలో 4 ఎలక్షన్లలో తంగలపల్లి టాప్. ఈ ఒక్కసారి మాత్రం కొద్దిగా ఏమైందో నా మీద కోపం వచ్చినట్టుంది మీకు. మరి ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. నేనేమైనా తప్పు చేస్తే దయచేసి మనసులోకి వెళ్ళి తీసేయండి. నా వైపు నుంచి ఏమైనా చిన్న చిన్న తెలియకనో తెలిసో తప్పులు జరిగితే దయచేసి మన్నించండి. కానీ ఈ ఎలక్షన్ మాత్రం మనందరికీ కీలకం. తెలంగాణకు ఒక గొంతు ఉండాలి, పార్లమెంటులో